ఆల్రెడీ మనం ఏం డిస్కషన్ చేసామంటే ఈ యొక్క దీవులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పాం. ఐలాండ్స్ అంటారు అని చెప్పాను. ఈ యొక్క ఐలాండ్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం చెప్పామంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండ్ ఆల్సో లక్షద్వీప్ ఐలాండ్స్ అని చెప్పాం. మరి అండమాన్ నికోబార్ ఐలాండ్స్‌కి సంబంధించిన పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఇప్పుడు మనం లక్షద్వీప్ ఐలాండ్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కషన్ చేయాలి. ఇక్కడ చూడండి, లక్షద్వీప్ ఐలాండ్స్ అనగానే ఇక్కడ మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. లక్షద్వీప్ ఐలాండ్స్ ద కోరల్ ప్యారడైజ్ ఆఫ్ ఇండియా అని కనిపిస్తుంది మనకు. ద కోరల్ ప్యారడైజ్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నాం మనం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఇప్పుడు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం డిస్కషన్ చేయాలంటే వన్ ఇస్ ద కోరల్ లక్షద్వీప్ ఐలాండ్స్. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పుకోవాలంటే లక్షద్వీప్ ఐలాండ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీతోటి నేను ఇక్కడ డిస్కషన్ చేస్తాను. చూడండి, లక్షద్వీప్ ఐలాండ్స్ ఆర్ లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ. ఈ యొక్క లక్షద్వీప్ ఐలాండ్స్ అని వచ్చేసి బేసికల్గా చెప్పాలంటే ఇట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఇట్ ఈస్ అన్ యూనియన్ టెరిటరీ. ఇది ఒక కేంద్ర పాలిత ప్రాంతం. బట్ ఇట్ ఈస్ ద గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అంటే కొన్ని దీవుల యొక్క సముదాయం. బేసికల్గా ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే లక్షద్వీప్ ఐలాండ్స్ అంటున్నాం. 36 ఐలాండ్స్ ఆర్ లొకేటెడ్ హియర్. ఓన్లీ 36 ఐలాండ్స్, 36 దీవులు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. 36 ఐలాండ్స్ ఆర్ లొకేటెడ్ హియర్. కేవలం 36 దీవుల యొక్క సమూహమే ఈ యొక్క లక్షద్వీప్. బేసికల్గా ఇనిషియల్గా ఏమనుకునే వాళ్ళంటే లక్షద్వీప్ లక్షలు ఉంటాయి దీవులు అనుకున్నారు. లక్షలు లేవు, వేలు లేవు, 100 లేవు. ఓన్లీ 36 ఐలాండ్స్ ఆర్ లొకేటెడ్ హియర్. కేవలం 36 దీవుల యొక్క సముదాయమే ఈ యొక్క లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ. ఈ లక్షద్వీప్ యూనియన్ టెరిటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ ఆర్ లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి అరేబియన్ సీలో విస్తరించి ఉన్నాయండి. అరేబియన్ సీ, అరేబియా సముద్రంలో విస్తరించి ఉన్నాయి. ఎక్కడున్నాయండి ఇవి? అరేబియన్ సీలో విస్తరించి ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమంటున్నామంటే వన్ ఈజ్ ఇలా భారతదేశం ఉంటుంది కదండి. ఎస్, ఇట్ ఈస్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఇట్ ఈస్ ఏమో లక్షద్వీప్ ఐలాండ్స్. లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ అంటున్నాం. ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి ఎక్కడున్నాయంటే అరేబియన్ సీలో విస్తరించి ఉన్నాయి. ఇవన్నీ కూడా దీవుల యొక్క సముదాయం. లక్షద్వీప్ ఐలాండ్స్, ఇవే లక్షద్వీప్ ఐలాండ్స్ అండి. ఓకేనా అండి? లక్షద్వీప్ ఐలాండ్స్ ఎక్కడున్నాయి? ఇవి అరేబియన్ సీలో ఉన్నాయి. హౌ మెనీ ఐలాండ్స్ ఆర్ లొకేటెడ్ హియర్? ఓన్లీ 36 ఐలాండ్స్ ఆర్ లొకేటెడ్ హియర్. దీస్ ఐలాండ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ అరేబియన్ సీ, అరేబియా సముద్రంలో ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే యాజ్ పర్ లాంగిట్యూడినల్ ఎక్స్పాన్షన్, యాజ్ పర్ లాటిట్యూడినల్ ఎక్స్పాన్షన్ అండి. అంటే లాటిట్యూడినల్ ఎక్స్పాన్షన్ అంటే అక్షాంశాల పరంగా అంటున్నాం. వన్ ఈజ్ లాటిట్యూడినల్ ఎక్స్పాన్షన్ అంటే అక్షాంశాల పరంగా ఎక్కడ విస్తరించున్నాయి. యాజ్ పర్ లాటిట్యూడినల్ ఎక్స్పాన్షన్, అక్షాంశాల పరంగా ఎక్కడ విస్తరించి ఉన్నాయి అన్నప్పుడు లక్షద్వీప్ ఐలాండ్స్ యాజ్ పర్ లాటిట్యూడినల్ ఎక్స్పాన్షన్ ఇట్ లైస్ బిట్వీన్ 8 degrees 11 degrees నార్త్ లాటిట్యూడ్స్. 8 నుంచి 11 డిగ్రీల ఉత్తర అక్షాంశముల మధ్య విస్తరించి ఉన్నాయి. ఇట్ లైస్ బిట్వీన్ 8 degrees to 11 degrees నార్త్ లాటిట్యూడ్స్ లక్షద్వీప్ ఐలాండ్స్. ఓకేనండి? ఎస్ సార్. బిఫోర్ 1971, 1971 పూర్వం, 1971, బిఫోర్ 1971 దీస్ ఐలాండ్స్ ఆర్ నోన్ యాజ్ లక్కా ఐలాండ్స్. లక్కా ఐలాండ్స్ అనేవాళ్ళు. అంటే వ్యాక్స్ అనేది ప్రిపేర్ చేయొచ్చండి. ఇక్కడ ఒక రకమైన పదార్థం చేత ఈ యొక్క లక్క అనేది తయారు చేసేవాళ్ళు. అందువల్ల వీటిని లక్కా ఐలాండ్స్ అనేవాళ్ళు. బిఫోర్ 1971 these islands were known as Lakka Islands. As per latitudinal expansion, it lies between 80 degrees to 11 degrees north latitudes. ఓకేనా? ఇవి మనం జనరల్గా డిస్కషన్ చేస్తున్నాం. సరే, ఇంకా ఒక విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ వెరీ నియర్ టు లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ. లక్షద్వీప్ యూనియన్ టెరిటరీకి అతి సమీపంలో ఉన్న కొన్ని ఇండియన్ స్టేట్స్ వచ్చేసి ఏంటంటే దట్ ఈజ్ కేరళ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కేరళ క్లోజెస్ట్ టు ద లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ.
కేరళ ఈజ్ ద క్లోజెస్ట్ టు ద లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ. ఇవి లక్షద్వీప్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎస్, అలా ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ చూడండి. లక్షద్వీప్ ఐలాండ్స్ అంటే అన్ని కోరల్, ఇదంతా కోస్టల్ రీజియన్ అండి. ఇదంతా అరేబియన్ సీ, ఈ యొక్క దీవులు ఇలా ఉన్నాయి. బేసికల్గా ఈ యొక్క లక్షద్వీప్ ఐలాండ్స్ని ఏమంటారు, ఏంటి, ఎంత ఏరియా ఉంది? బేసికల్గా చెప్పాలంటే ఈ ఐలాండ్స్ వచ్చేసి ఎంత విస్తీర్ణంలో ఉన్నాయంటే జస్ట్ 32 స్క్వేర్ కిలోమీటర్స్ అండి. కేవలం 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. 32 స్క్వేర్ కిలోమీటర్స్ కేవలం 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటాయి. అందువల్ల దీన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ ఇన్ ద కంట్రీ యాజ్ పర్ ఏరియా వైజ్ అండి. ఏరియా వైజ్ ప్రకారం చెప్పాలంటే యాజ్ పర్ ఏరియా వైజ్ అంటున్నాం. యాజ్ పర్ ఏరియా వైజ్ అంటే విస్తీర్ణ పరంగా, వైశాల్య పరంగా ఇది ఎలాంటిదంటే ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ ఇన్ ద కంట్రీ అండి. భారతదేశంలో అతి చిన్న కేంద్ర పాలిత ప్రాంతం, ద స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ, that is Lakshadweep Union Territory. What is the total area of Lakshadweep Union Territory? 32 square kilometers. In terms of area, it is the smallest union territory in the country. దేశంలోని విస్తీర్ణ పరంగా అతి చిన్న కేంద్ర పాలిత ప్రాంతం ఈ యొక్క లక్షద్వీప్ అనేది. ఎస్, ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇంకా వేరే ఇక్కడ చూడండి. వన్ ఈజ్ లక్షద్వీప్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకొకటి ఏంటంటే ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ, విచ్ జనరలీ నేనేమన్నాను ఇందాక, ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అన్నాను. లక్షద్వీప్ ఈజ్ అన్ యూనియన్ టెరిటరీ, ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అని చెప్పాం. 36 ఐలాండ్స్ ఆర్ లొకేటెడ్ హియర్ అని చెప్పుకున్నాం కదా మనం. ఎస్, ఓకే. ఇక్కడ ఏంటి అంటే ఇంకొక విషయం, ఈ యొక్క ఐలాండ్ అనేది ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ, దట్ ఈస్ ద లార్జెస్ట్ ఐలాండ్, దట్ ఈస్ మినికాయ్ ఐలాండ్ ఈస్ ద లార్జెస్ట్ ఐలాండ్ అండి. Minicoy is the largest island in terms of area. What is the total area of Minicoy Island? 4.5 square kilometers it covers. 4.5 square kilometers. What is the total area of Lakshadweep Minicoy Island? 4.5 square kilometers. 4.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది ఈ యొక్క మినికాయ్ ఐలాండ్ అండి. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఐలాండ్ ఇన్ లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ. మరి విచ్ ఈస్ ద స్మాలెస్ట్ ఐలాండ్ ఇన్ లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ? దట్ ఈస్ బిత్రా ఐలాండ్. బిత్రా అనేది ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ఐలాండ్. బిత్రా ఈస్ ద స్మాలెస్ట్ ఐలాండ్ ఇన్ లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ. పెద్దదేమో మినికాయ్ అన్నాం, చిన్నదేమో బిత్రా ఐలాండ్ అంటున్నాం. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ఐలాండ్ ఇన్ లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ. మరి మినికాయ్ ఈస్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. ఇట్ కవర్స్ 4.5 స్క్వేర్ కిలోమీటర్స్. ఇక్కడ ఇంకొక విషయం అండి, ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ బేసికల్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి ఒక్కసారి, ఇక్కడ రాసాం, ఇక్కడ ఇటువైపు వెళ్దాం. ఇక్కడ బేసికల్గా చెప్పాలంటే మీకు ఇలా విస్తరించి ఉంది కదండి. ఇది 80 degrees నుంచి నెక్స్ట్ వన్ ఇప్పుడు ఇంతవరకు 8 degrees to 11 degrees నార్త్ లాటిట్యూడ్స్ అంటున్నాం. 8 degrees to 11 degrees నార్త్ లాటిట్యూడ్స్ అంటున్నాం. ఓకేనా? 8 నుంచి 11 డిగ్రీలు. ఓకేనా? ఇది ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. జనరలీ యాజ్ పర్ లాటిట్యూడినల్ ఎక్స్పాన్షన్ ఇట్ లైస్ బిట్వీన్ 8 degrees to 11 degrees నార్త్ లాటిట్యూడ్స్ అన్నాం. ఇక్కడ ఏంటి విషయం అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క మినికాయ్ ఐలాండ్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇదే అండి మినికాయ్ ఐలాండ్. ఇట్ ఈస్ ద మినికాయ్ ఐలాండ్. మినికాయ్ ఐలాండ్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇట్ ఈస్ ద మినికాయ్ ఐలాండ్. ఈ కలర్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఇట్ ఈస్ ద మినికాయ్ ఐలాండ్ అండి. మినికాయ్ ఐలాండ్. ఇట్ ఈస్ ద మినికాయ్ ఐలాండ్ అంటున్నాం. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మినికాయ్ ఐలాండ్, it is the largest island in terms of area, 4.5 square kilometers. And generally the Minica Island, the 8-degree channel అని ఇక్కడ చూపించాం చూడండి. 8-degree channel very very important అండి. The 8-degree channel passes through the 8-degree channel. The 80-degree channel is nothing but a latitude. Channel is nothing but latitude అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. Channel is nothing but latitude. The 80-degree channel passes through Minicoy Island. 80-degree channel అనేది ఏ ఐలాండ్ గుండా పాస్ అయిపోతుంది అని క్వశ్చన్ అడుగుతారండి.
కాబట్టి మినికాయ్ ఐలాండ్ గుండా పాస్ అవుతుంది. ద 80° ఛానల్ పాసెస్ త్రూ మినికాయ్ ఐలాండ్. ద 80° ఛానల్ పాసెస్ త్రూ మినికాయ్ ఐలాండ్. ఓకేనా అండి? ఇది ఇలా విషయాలు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్. బేసికల్గా చెప్పాలంటే ఇక్కడ మీకు కొన్ని ఐలాండ్స్ ఉంటాయండి. ఇక్కడ కూడా కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. ఎస్, ఇవేమో లక్షద్వీప్ అండి. ఇవి వచ్చేసి మాల్దీవ్స్. ఓకేనా అండి? ఎల్ అంటే లక్షద్వీప్, ఎం అంటే మాల్దీవ్స్. లక్షద్వీప్ ఐలాండ్స్ అండ్ మాల్దీవ్స్ ఐలాండ్స్ అంటున్నాం. ద 80° ఛానల్ సపరేట్స్ లక్షద్వీప్ అండ్ మాల్దీవ్స్ ఐలాండ్స్. కాబట్టి లక్షద్వీపులను మాల్దీవులను వేరు చేస్తున్నది ఏది అంటే ద 80° ఛానల్ సపరేట్స్ లక్షద్వీప్ అండ్ ఆల్సో మాల్దీవ్స్ కంట్రీ. లక్షద్వీపులను మాల్దీవులను వేరు చేస్తున్న ఛానల్ ఏదని క్వశ్చన్ అడిగితే ద 80° ఛానల్ సపరేట్స్ లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ అండ్ మాల్దీవ్స్ని వేరు చేస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లక్షద్వీప్. ఎస్, ఇక్కడ చూడండి బేసికల్గా చెప్పాలంటే లక్షద్వీప్ అని ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద చూడండి మీరు చాలా గ్రాండ్గా రాశారు. ద కోరల్ ప్యారడైజ్ ఆఫ్ ఇండియా అని ఇచ్చారు. ఇక్కడ ద కోరల్ ప్యారడైజ్ ఆఫ్ ఇండియా అంటున్నామండి. ద కోరల్ ప్యారడైజ్ ఆఫ్ ఇండియా. కాబట్టి భారతదేశంలో విచ్ ఐలాండ్స్ విచ్ యూనియన్ టెరిటరీ ఈజ్ పాపులర్లీ నోన్ ఎస్ ద కోరల్ ప్యారడైజ్ ఆఫ్ ఇండియా అని క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలంటే లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ ఈజ్ పాపులర్లీ నోన్ ఎస్ ద కోరల్ ప్యారడైజ్ ఆఫ్ ఇండియా. భారతదేశం కోరల్ ప్యారడైజ్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. సార్ బేసికల్లీ ఇది వచ్చేసి దేనికి బాగా ఫేమస్? ఈ యొక్క లక్షద్వీప్ అనేది ఇట్ ఈస్ ఎ ఫేమస్ ఫర్ టూరిజం అన్న విషయానికి కూడా మీరు గుర్తుంచుకోవాలి. టూరిజానికి బాగా ఫేమస్. టూరిజం ఈ యొక్క పర్యాటక రంగానికి బాగా ఫేమస్ అండి. పర్యాటక రంగమునకు బాగా ఫేమస్. ఇట్ ఈస్ అ ఫేమస్ ఫర్ పర్యాటక రంగం అంటే టూరిజానికి ఇది బాగా ఫేమస్గా ఉంటుంది. ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా అడిషనల్గా మీకు ఇంకా చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి నెక్స్ట్ వన్ ఇంకా ఏముందో ఒకసారి చూడండి. ఎస్, ఇక్కడ మీకు కోరల్ అన్నాను కదండి. ఇవే కోరల్ అంటే ఇలా ఏర్పడ్డాయి. ఇక్కడ మీకు పిక్చర్లో కనిపిస్తున్నాయి. వీటిని కోరల్ అంటారండి. కోరల్ అని పిలుస్తారు. కోరల్ అంటే చూడండి వన్ ఈజ్ కోరల్ ఐలాండ్స్ అంటున్నాం. కోరల్ ఐలాండ్స్ ఆర్ కోరల్ రీఫ్స్. కోరల్ ఐలాండ్స్ ఆర్ కోరల్ రీఫ్స్ అంటారండి. కోరల్ ఐలాండ్స్ ఆర్ కోరల్ రీఫ్స్ అని. ఏంటి సార్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటారు. ఈ కోరల్ ఐలాండ్స్ ఆర్ కోరల్ రీఫ్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీటిని తెలుగులో ఏమంటారంటే ప్రవాల బిత్తికలు అని కూడా పిలుస్తుంటారండి. ప్రవాల బిత్తికలు అని కోరల్ దీవులు అని ఇంగ్లీష్లో కోరల్ ఐలాండ్స్ కోరల్ రీఫ్స్ ఆర్ అటోల్ ఐలాండ్స్ అని కూడా పిలుస్తారండి. అటోల్ ఐలాండ్స్, కోరల్ ఐలాండ్స్ ఆర్ కోరల్ రీఫ్స్ ఆర్ అటోల్ ఐలాండ్స్. తెలుగులో ఏమంటారంటే ప్రవాల బిత్తికలు అని, ఇంకొక పేరుతో ఏమంటారంటే పగడపు దీవులు అని కూడా పిలుస్తారండి. పగడపు దీవులు, పెరల్ ఐలాండ్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. పగడపు దీవులు అని కూడా అంటారు. ఇవన్నీ చూడండి పగడపు చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. చూడండి పగడపు దీవులు. అసలు ఏంటి సార్ కోరల్ అంటే ఏంటి సార్? ఇది చెప్పండి మాకు కావాల్సింది. ఇది మాకు ఇన్ఫర్మేషన్ కావాలి. కోరల్ అంటే పిక్చర్ చూపించారు. ఓకే, సముద్రంలో ఇలా డిఫరెంట్ కలర్స్తో ఏర్పడ్డాయి ఇవి కోరల్, ఈ యొక్క డ్యూన్స్ లాగా ఏర్పడ్డాయి, దిబ్బల్లాగా అంటున్నారు. బాగానే ఉంది. వాటికి ఇతర పేర్లు కోరల్ ఐలాండ్స్ ఆర్ కోరల్ రీఫ్స్ అని, తెలుగులో ప్రవాల బితికలు ఆర్ పగడపు దీవులు అంటున్నారు. ఇంగ్లీష్లో ఇంకొక పేరు ఏమంటున్నారు? అటోల్ ఐలాండ్స్ అంటున్నారు కదా. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కోరల్? కోరల్ అంటే ఏంటి అని మీరు నన్ను క్వశ్చనింగ్ చేస్తున్నారు. ఎస్, కోరల్ అంటే ఏంటి సార్ అంటే విచ్ ఐలాండ్స్ వర్ ఫార్మ్డ్ బై ద స్కల్ అండ్ స్కెలెటన్ ఆఫ్ ద సీ అనిమల్స్. సముద్ర జీవరాశుల యొక్క పుర్రెలు మరియు అస్థిపంజరముల చేత ఏర్పడిన దీవుల సముదాయాన్ని ఏమంటారంటే కోరల్ ఐలాండ్స్ అని, కోరల్ రీఫ్స్ అని, అటోల్ ఐలాండ్స్ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి కోరల్ అంటే ఏంటి అంటే విచ్ ఐలాండ్స్, ఏ దీవులు అయితే విచ్ ఐలాండ్స్ వర్ ఫార్మ్డ్ బై ద స్కల్ అండ్ స్కెలెటన్. కాబట్టి స్కల్ అండ్ స్కెలెటన్ ఆఫ్ సీ అనిమల్స్, సముద్ర జీవరాశుల యొక్క పుర్రెలు, స్కల్ అండ్ స్కెలెటన్ ఆఫ్ సీ అనిమల్స్ అంటే సముద్ర జీవరాశుల యొక్క పుర్రెలు అస్థి పంజరముల చేత ఏర్పడిన దీవుల సముదాయాన్ని కోరల్ ఐలాండ్స్ అంటారు.
కాబట్టి విచ్ ఐలాండ్స్ వర్ ఫార్మ్డ్ బై ద స్కల్ అండ్ స్కెలెటన్ ఆఫ్ ద సీ అనిమల్స్, సచ్ టైప్ ఆఫ్ ఐలాండ్స్ ఆర్ నౌన్ యాజ్ కోరల్ ఐలాండ్స్ ఆర్ కోరల్ రీఫ్స్ ఆర్ అటోల్ ఐలాండ్స్ అంటారు. ఎస్, ఓకేనా? ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకా మనం ఏం డిస్కషన్ చేయాలంటే ఇప్పుడు చూడండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క లక్షద్వీప్ అనేటి బేసికల్గా చెప్పాలంటే ఈ యొక్క లక్షద్వీప్లో ఇంకా ఏమి ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ చూడండి. ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి ఇతర దీవుల సముదాయం. సార్ సో మెనీ ఐలాండ్స్ ఆర్ లొకేటెడ్ హియర్, 36 ఐలాండ్స్ ఆర్ లొకేటెడ్ హియర్ అని చెప్పాం. 36 దీవుల యొక్క సముదాయం అన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్ వన్ ఈజ్ అమినీ ఐలాండ్స్, అమినీ దీవులు అంటున్నాం. అమినీ ఐలాండ్స్. నెక్స్ట్ వన్ ఈజ్ అమినీ ఐలాండ్స్. సుహేలి ఐలాండ్స్, అమినీ ఐలాండ్స్, సుహేలి ఐలాండ్స్ అని. ఎస్, ఓకే. పిట్టి ఐలాండ్స్ అని, పిట్టి ఐలాండ్స్. నెక్స్ట్ వన్ కన్ననూర్ ఐలాండ్స్ అని, కన్ననూర్ ఐలాండ్స్, కన్ననూర్ దీవులు, కన్ననూర్ ఐలాండ్స్, కన్ననూర్ దీవులని ఇలా చాలా ఉన్నాయండి. అమినీ ఐలాండ్స్, నెక్స్ట్ వన్ సుహేలి ఐలాండ్స్, పిట్టి ఐలాండ్స్ అండ్ కన్ననూర్ ఐలాండ్స్. ఇంకొకటి మీకు నేను చెప్పాను, ఏం చెప్పానండి? దట్ ఈజ్ మినికాయ్ ఐలాండ్ అని కూడా చెప్పాను. మినికాయ్ ఐలాండ్, మినికాయ్ దీవి అని కూడా చెప్పాను. మినికాయ్ ఐలాండ్, కన్ననూర్ ఐలాండ్, పిట్టి ఐలాండ్, సుహేలి అండ్ అమినీ ఐలాండ్స్ అన్న. ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఈ యొక్క అమినీ ఐలాండ్స్ అనేది బేసికల్గా ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ నార్త్ పార్ట్ ఆఫ్ లక్షద్వీప్, లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ. లక్షద్వీప్ యూనియన్ టెరిటరీకి ఉత్తర భాగంలో ఉంటుందండి ఇది. ఇట్ ఈస్ ఏ లొకేటెడ్ నార్త్ పార్ట్ ఆఫ్ లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ. లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతానికి ఉత్తర భాగంలో. నెక్స్ట్ వన్ సుహేలి ఐలాండ్స్ వచ్చేసి ద 9° ఛానల్ ఆర్ 9° నార్త్ లాటిట్యూడ్ ఇట్ పాసెస్ త్రూ సుహేలి ఐలాండ్స్. సుహేలి దీవుల గుండా పాస్ అవుతుంది. మరి వాట్ ఈస్ ద స్పెషాలిటీ, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పిట్టి ఐలాండ్ అంటే సార్ జనరలీ హియర్ ద ప్రామినెంట్ బర్డ్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ హియర్. The prominent bird sanctuary is located here. The bird sanctuary, that is పిట్టి బర్డ్ శాంక్చురీ. పిట్టి పక్షి సంరక్షణ కేంద్రం ఇక్కడే ఉంటుంది. పిట్టి బర్డ్ శాంక్చురీ. ఎస్, కన్ననూర్ ఐలాండ్స్ అన్నాం. బేసికల్గా ఈ కన్ననూర్ ఐలాండ్స్ అనేవి ఎలా అంటే కన్ననూర్ ఐలాండ్స్ క్లోజెస్ట్ టు ద కేరళకి సమీపంలో ఉంటాయండి. వెరీ నియర్ టు కేరళ స్టేట్. కేరళ రాష్ట్రానికి చాలా సమీపంలో ఉంటుంది ఈ యొక్క కన్ననూర్ ఐలాండ్స్ అనేవి. నెక్స్ట్ వన్ మినికాయ్ గురించి ఆల్రెడీ నేను డిస్కషన్ చేశాను. మినికాయ్ ఇస్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ. ఇట్ కవర్స్ 4.5 square kilometers. ద 80° ఛానల్ పాసెస్ త్రూ మినికాయ్ ఐలాండ్ అని చెప్పాం. ద 80° ఛానల్ సపరేట్స్ లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ అండ్ మాల్దీవ్స్ కంట్రీ అన్నాం. మాల్దీవ్స్ అనేది ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ఏషియన్ కాంటినెంట్. ఆసియా ఖండంలో విస్తీర్ణ పరంగా అతి చిన్న దేశం ఏది సార్ అంటే మాల్దీవ్స్ ఈజ్ ఏ స్మాలెస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ఈజ్ ఇన్ ఇండియన్ ఓషన్లో ఉంటుంది. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ఇన్ ఏషియన్ కాంటినెంట్. ఓకేనా? ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సార్ రీసెంట్గా ఏంటి సార్ అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. రీసెంట్గా జనరల్గా ఏంటి సార్ అంటే కవరట్టి అనేది ఒక ప్లేస్ ఉంటుంది. ఏంటి కవరట్టి అంటే కవరట్టి ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ. ఇది లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ యొక్క రాజధాని అండి. ఇట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ కవరట్టి. ఈ కవరట్టిని సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క మోడల్ సిటీగా అంటే స్మార్ట్ సిటీగా చేయాలనే ఆలోచనలో ఉంది. స్మార్ట్ సిటీగా చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది అన్న విషయాన్ని మీరు గుర్తు. స్మార్ట్ సిటీగా చేయాలనే ఉద్దేశంతో ఉంది. అందువల్లనే రీసెంట్గా ఏం చేశారంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా ఈ యొక్క టూరిజాన్ని బాగా డెవలప్ చేయాలి. మరి ప్రత్యామ్నాయంగా మాల్దీవ్స్కి ప్రత్యామ్నాయంగా సబ్స్టిట్యూషన్గా
ఇక లక్షద్వీప్‌ను కూడా ఇక టూరిజం బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మరి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా మరి ఈ యొక్క అగట్టి ఐలాండ్స్‌ని సందర్శించడం జరిగింది లక్షద్వీప్‌లో. అగట్టి. ఇక్కడే ఆయన స్కూబా డైవింగ్ కూడా చేయడం జరిగింది. స్కూబా డైవింగ్ అంటే సముద్రంలో ఈ యొక్క ఒక జల విన్యాసం లాంటిది స్కూబా డైవింగ్ అంటారు. ఇలాంటివన్నీ కూడా దేనికి సంబంధించిన అంశాలంటే ఈ యొక్క లక్షద్వీప్ యూనియన్ టెరిటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ. ఇంకొక విషయం చెప్పాలండి మీకు. ఏంటి అంటే ఇప్పుడు చూడండి. నెక్స్ట్ వన్ ఒకటి కరెంట్ ఇన్ఫర్మేషన్. కరెంట్ జియోగ్రఫీ కరెంట్ జియోగ్రఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. కరెంట్ జియోగ్రఫీ అప్డేట్ అబౌట్ అండమాన్ అండ్ నికోబార్. కరెంట్ జియోగ్రఫీ అప్డేట్ అబౌట్ అండమాన్ అండ్ నికోబార్. వీటికి సంబంధించి ఒక చిన్న పాయింట్ చెప్పాలండి. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. అండమాన్ అండ్ నికోబార్ ఇదొక గుర్తుంచుకోవాలండి. డోంట్ ఫర్గెట్ ఇట్. అండమాన్ అండ్ నికోబార్. ఈ అండమాన్ నికోబార్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీతో నేను డిస్కషన్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఒక అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే చూడండి. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. ఏంటి అది నోట్ ఏంటి అంటే వన్ ఈజ్ రాస్ ఐలాండ్ అనేది చెప్పాను మీకు. రాస్ ఐలాండ్. ఈ రాస్ ఐలాండ్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ, వాట్ ఈస్ ద ప్రామినెన్స్ ఆఫ్ రాస్ ఐలాండ్ అని క్వశ్చన్ అడిగినప్పుడు ఏంటి రాస్ ఐలాండ్కి ఏంటి స్పెషాలిటీ? ఈ రాస్ ఐలాండ్ ఇట్ వాజ్ నేమ్డ్ యాజ్ రాస్ ఐలాండ్ రీనేమ్డ్ యాజ్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. రాస్ ఐలాండ్ రీనేమ్డ్ యాజ్ అంటే దీనికి కొత్తగా ఇంకొక పేరు పెట్టారండి. రాస్ ఐలాండ్ రీనేమ్డ్ యాజ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాస్ ఐలాండ్గా దీన్ని రీనేమ్ చేయడం జరిగింది. కాబట్టి విచ్ ఐలాండ్ రీనేమ్డ్ యాజ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ అంటే ద్వీప్ అని క్వశ్చన్ అడిగితే దట్ ఈస్ రాస్ ఐలాండ్ వాజ్ రీనేమ్డ్ యాజ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ ఇంకొకటి చూడండి. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంకొక విషయం మీకు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ వన్ ఈజ్ దట్ ఈస్ నీల్ ఐలాండ్ అంటున్నాం. నీల్ ఐలాండ్. సార్ ఏంటి సార్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ నీల్ ఐలాండ్? దీనికి ఏమని పేరు పెట్టారు? మరి నీల్ ఐలాండ్కి ఏమని పేరు పెట్టారో ఒక్కసారి చూడండి. నీల్ ఐలాండ్ రీనేమ్డ్ యాజ్ నీల్ ఐలాండ్ రీనేమ్డ్ యాజ్ నీల్ ఐలాండ్కి ఏమని పేరు పెట్టారు? దట్ ఈజ్ షహీద్ ఐలాండ్. షహీద్ ద్వీప్ అని నామకరణం చేశారండి. షహీద్ ద్వీప్ ఐలాండ్. షహీద్ ద్వీప్. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. విచ్ ఐలాండ్ రీనేమ్డ్ యాజ్ షహీద్ ద్వీప్. దట్ ఈస్ నీల్ ఐలాండ్. అండ్ థర్డ్ వన్ ఈజ్ హవ్లాక్ ఐలాండ్ అంటున్నాం. హవ్లాక్ ఐలాండ్ రీనేమ్డ్ యాజ్ ఈ హవ్లాక్ ఐలాండ్ రీనేమ్డ్ యాజ్ దీన్ని ఏమని పిలిచారో చూడండి. ద హవ్లాక్ ఐలాండ్ రీనేమ్డ్ యాజ్ స్వరాజ్య ఐలాండ్స్. స్వరాజ్య. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. స్వరాజ్య ద్వీప్. ఇలాంటివి మీరు ఖచ్చితంగా డోంట్ ఫర్గెట్ ఇట్. ఇలాంటివి కరెంట్ జియోగ్రఫిక్ అంటే 2018వ సంవత్సరంలో ఇన్ 2018 అండి. ఇన్ 2018లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ దీవులకి రీనేమ్ చేయడం జరిగింది. ఏమేం చేశారంటే రాస్ ఐలాండ్ రీనేమ్డ్ యాజ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్. నెక్స్ట్ వన్ నీల్ ఐలాండ్ రీనేమ్డ్ యాజ్ షహీద్ ద్వీప్. నెక్స్ట్ వన్ హవ్లాక్ ఐలాండ్ రీనేమ్డ్ యాజ్ స్వరాజ్య ద్వీప్. ఓకేనా? వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. డోంట్ ఫర్గెట్ ఇట్. ఇలాంటివి మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఓకేనా అండి? ఎస్. ఇవి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్.
ఎస్. ఇప్పుడు అనదర్ సబ్ టాపిక్. ఇప్పుడు ఐలాండ్స్కి సంబంధించిన పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఇప్పుడు ఏంటి అంటే కోస్టల్ ప్లెయిన్స్కి సంబంధించిన అంశాలు. కోస్టల్ ప్లెయిన్స్ అంటున్నాం. వన్ ఈజ్ కోస్టల్ ప్లెయిన్స్, సముద్ర తీర మైదానాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ మనం ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలండి. ఏంటి ఇది అంటే బేసికల్గా భారతదేశంలో ఇండియన్ కోస్టల్ సిస్టమ్ కెన్ బి డివైడ్ ఇంటూ 2 టైప్స్. ఇప్పుడు చూడండి, కోస్టల్ ప్లెయిన్స్ అంటున్నాం కదండి. వన్ ఈజ్ కోస్టల్ ప్లెయిన్స్. ఇక్కడ చూడండి, వన్ ఈజ్ కోస్టల్ ప్లెయిన్స్. ఈ కోస్టల్ ప్లెయిన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే కోస్టల్ ప్లెయిన్స్ కెన్ బి డివైడ్ ఇంటూ 2 కేటగిరీస్. ఓకేనండి. ఎస్. ఇప్పుడు చూడండి, ఈ కోస్టల్ ప్లెయిన్స్ ఎక్కడెక్కడ ఏంటి ఎలా విషయాలు. భారతదేశంలో బేసికల్గా చెప్పాలంటే జనరలీ ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ అండ్ వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ అని ఇలా 2 కేటగిరీస్గా డివైడ్ చేయవచ్చు. ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్. అంటే తూర్పు తీర మైదానాలు, పశ్చిమ తీర మైదానాలని ఇలా 2 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఇది ఈస్ట్ పార్ట్ కాబట్టి ఇక్కడ మీకు ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్, హియర్ వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ అని రాశాను. బేసికల్గా మొత్తం ఎన్ని స్టేట్స్, హౌ మెనీ స్టేట్స్ హ్యావింగ్ సీ కోస్టల్ లెంత్ ఇన్ ద కంట్రీ అంటే 9 స్టేట్స్ అండి, 9 రాష్ట్రాలు. హియర్ 4. నెక్స్ట్ వన్ ఈస్ట్ వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా 5. 4 + 5 ఎంత అండి? 9 స్టేట్స్ కోస్టల్ లెంత్ అని కలిగి ఉన్నాం మనం. 9 రాష్ట్రాలు తీరరేఖను కలిగి ఉన్నాయి. ఇన్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా హౌ మెనీ స్టేట్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా? 4 స్టేట్స్. వాట్ ఆర్ దే? దే ఆర్ one is here. One is West Bengal. Next one is Odisha. One is West Bengal. Number 2 is Odisha. And the third one is Next one is Andhra Pradesh, AP. Next one is Tamil Nadu. How many states are located in east coast of India? There are 4 states. One is West Bengal, Odisha, Andhra Pradesh and Tamil Nadu. Okay. Next one in west coast of India, Pachima Thiramlo enni unnai? There are 5 states are located in west coast of India. One is Gujarat. Next one is Maharashtra. Next one Goa. Next one Karnataka and Kerala states. How many states are located here? 5 states. 5 రాష్ట్రాలు, ఇక్కడేమో 4 రాష్ట్రాలు ఉన్నాయి. మొత్తం 9 స్టేట్స్ కోస్టల్ లెంత్ ని కలిగి ఉన్నాయి. ఓకేనా అండి? ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఒక్కో స్టేట్స్లో ఒక్కో రకమైన పేర్లతో పిలుస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చూడండి. ఇన్ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సీ కోస్టల్ ప్లెయిన్స్ ఆర్ నోన్ యాజ్ బెంగాల్ ఆర్ వంగా కోస్టల్ ప్లెయిన్స్. బెంగాల్ అండ్ వంగా కోస్టల్ ప్లెయిన్స్. బెంగాల్ అండ్ వంగా కోస్టల్ ప్లెయిన్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బెంగాల్ అండ్ వంగా కోస్టల్ ప్లెయిన్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. Sir, in West Bengal state, coastal plains are known as Vanga and Bengal coastal plains. Next one, in Odisha, Utkal coastal plains. Utkal coastal plains or Kalinga coastal plains. Utkal coastal plains or Kalinga coastal plains in Odisha. Next one, in Andhra Pradesh, AP. In Andhra Pradesh, Sarkar coastal plains in Andhra Pradesh. In Tamil Nadu, Coromandel coastal plains. Coromandel coastal plains in Tamil Nadu state. Very, very, very important అండి. Coromandel coastal plains in Tamil Nadu. కాబట్టి 4 స్టేట్స్ ఉన్నాయి. ఆ స్టేట్స్లో సీ కోస్టల్ ప్లెయిన్స్ డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తున్నారు. One is in West Bengal, Bengal and Vanga. Next one in Odisha, Utkal and Kalinga. In Andhra Pradesh, Sarkaru coastal plains. In Tamil Nadu, Coromandel coastal plains. Next one here in Gujarat. For example, in Gujarat state, sea coastal plains are known as Kanla coastal plains.
కాన్లా కోస్టల్ ప్లెయిన్స్ ఆర్ రాన్ ఆఫ్ కచ్. రాన్ ఆఫ్ కచ్ కోస్టల్ ప్లెయిన్స్ ఇన్ గుజరాత్. ఇలా 2 పార్ట్స్గా. ఇన్ మహారాష్ట్ర అండ్ గోవా కొంకన్ కోస్టల్ ప్లెయిన్స్. కొంకన్ కోస్టల్ ప్లెయిన్స్ ఇన్ గుజరాత్, మహారాష్ట్ర అండ్ గోవా. ఇన్ కర్ణాటక మంగళూరు కోస్టల్ ప్లెయిన్స్. మంగళూరు కోస్టల్ ప్లెయిన్స్ ఆర్ కెనరా కోస్టల్ ప్లెయిన్స్. కెనరా కోస్టల్ ప్లెయిన్స్. ఇన్ కేరళ మలబారు కోస్టల్ ప్లెయిన్స్. మలబారు coastal plains in Kerala, Mangaluru or Canara coastal plains in Karnataka, in Maharashtra, Konkan, in Gujarat, Kanla and Ran of Kutch coastal plains. ఇలా మనం గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా అండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క బీచెస్ అనేటివి కూడా బాగా ఉంటాయండి సీ కోస్టల్ ఏరియాలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహారాష్ట్రలోను, గుజరాత్లోను, తర్వాత అన్ని రకాల బీచెస్ అనేటివి ఏర్పడ్డాయి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇంపార్టెంట్ నోట్ అండి. ఏంటి ఆ నోట్ ఏంటి అంటే, భారతదేశంలో ఇండియాలో ద లాంగెస్ట్ బీచ్ ఇన్ ఇండియా, ద లాంగెస్ట్ బీచ్ ఇన్ ఇండియా అన్నప్పుడు మనం ఏం చెప్పాలంటే, ఇది తమిళనాడు రాష్ట్రంలో చెన్నైలో ఉన్న మెరీనా బీచ్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మెరీనా బీచ్ అనేది ద లాంగెస్ట్ సీ బీచ్ ఇన్ ద కంట్రీ. దేశంలోనే అతి పొడవైన బీచ్ ఏదంటే ఇక మెరీనా బీచ్ అనేది అతి పొడవైంది, చెన్నైలో ఉంటుంది. మరి భారతదేశంలో ఇక 9 స్టేట్స్ కోస్టల్ లెంత్ అన్నాం కదండి. ఈ 9 స్టేట్స్ కోస్టల్ లెంత్ వచ్చేసి ఎలా ఉందంటే 7516.6 కిలోమీటర్స్. ద టోటల్ కోస్టల్ లెంత్ ఆఫ్ 9 స్టేట్స్. ద టోటల్ కోస్టల్ లెంత్ ఆఫ్ 9 స్టేట్స్ 6100 కిలోమీటర్స్. స్టేట్స్ ఇన్క్లూడింగ్ యూనియన్ టెరిటరీస్. అక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ అండి. 9 స్టేట్స్ కోస్టల్ లెంత్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఐ హ్యావ్ మెన్షన్డ్. ఏమని మెన్షన్ చేసాం ఇక్కడ? ఈస్ట్ కోస్ట్ అండ్ వెస్ట్ కోస్ట్ అని చెప్పాం. వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక అండ్ కేరళ ఇన్ వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా. 9 స్టేట్స్ కోస్టల్ లెంత్ ఈజ్ 6100 కిలోమీటర్స్. మనకి భారతదేశంలో మీకు ఇక్కడ కూడా కొన్ని ఐలాండ్స్ ఉంటాయండి. వీటిని ఏం చెప్పాను ఆల్రెడీ మీకు నేను చెప్పాను, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అని. ఏ అండ్ ఎన్ అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. హియర్ లక్షద్వీప్ ఐలాండ్స్ అని డిస్కషన్ చేసాం మనం. వీటికి కూడా కోస్టల్ లెంత్ అనేది ఉంది. కాబట్టి స్టేట్స్ ఇన్క్లూడింగ్ యూనియన్ టెరిటరీస్. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ నోట్. ఇక్కడ మీకు నేను ఒక విషయం చెప్తున్నాను. 9 స్టేట్స్ కోస్టల్ లెంత్ ఈజ్ 6100 కిలోమీటర్స్. 6100 కిలోమీటర్స్ 9 స్టేట్స్ కోస్టల్ లెంత్. స్టేట్స్ ఇన్క్లూడింగ్ యూనియన్ టెరిటరీస్. స్టేట్స్ ఇన్క్లూడింగ్ యూనియన్ టెరిటరీస్ అంటున్నాం. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలతో కలుపుకుంటే స్టేట్స్ ఇన్క్లూడింగ్ యూనియన్ టెరిటరీస్. ఈ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీ కలుపుకుంటే వాట్ ఈస్ ద టోటల్ కోస్ట్ లెంత్? 7516.6 కిలోమీటర్స్. 7516.6 కిలోమీటర్లు అండి. 7516.6 కిలోమీటర్స్. నెక్స్ట్ వన్ 9 స్టేట్స్ కోస్టల్ లెంత్ 6100 కిలోమీటర్స్. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మరి గుజరాత్ హ్యాస్ ద లాంగెస్ట్ సీ కోస్టల్ లెంత్ అండి. Gujarat has the longest sea coastal length 1215 kilometers. The total length of Gujarat, total sea coastal length 1215 kilometers. Next one, second longest sea coastal length is Andhra Pradesh 974 kilometers. Next one Goa 36 kilometers only. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనండి. ఇది ఈ లెసన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. హిమాలయన్ మౌంటైన్ చెప్పాం, పెనిన్సులర్ అప్లాంట్ డిస్కషన్ చేసాం, తర్వాత వచ్చేసి థార్ డెజర్ట్ గురించి డిస్కషన్ చేసాం, నెక్స్ట్ వన్ నార్థర్న్ ప్లెయిన్స్ గురించి డిస్కషన్ చేసాం, నెక్స్ట్ వన్ డెజర్ట్ గురించి డిస్కషన్ చేసాం, ఫైనల్గా ఈ యొక్క సీ కోస్టల్ ప్లెయిన్స్ గురించి డిస్కషన్ చేసాం. ఈ లెసన్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీతోటి నేను డిస్కషన్ చేశాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్.